నమస్తే. 2/5/2025 ఇవాళ డేట్ ఎంత? 22. అంటే సరిగ్గా 20 రోజుల కింద ఈ నెల 2వ తేదీన కేసీఆర్ పెట్టిన ఎల్కతుర్తిలో పెట్టిన రజతోత్సవ సభ తర్వాత ఆ సభను ఉద్దేశించి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఒక లేఖని తన తండ్రికి రాయడం జరిగింది. 20 రోజుల తర్వాత ఆ లేఖ బయటకు వచ్చింది. మరి ఈ లేఖ ఎవరు విడుదల చేశారు? కవిత లీక్ చేసిందా? ఫామ్ హౌసే లీక్ చేసిందా? ఈ లేఖ కవిత రాసింది అసంతృప్తితో, ఆవేదనతో, ఆర్ కొంతమంది చెప్తున్నట్టు బెదిరింపు అయి ఉండొచ్చు, బ్లాక్మెయిల్ అయి ఉండొచ్చు, ఇంకేదన్నా అయి ఉండొచ్చు. మొత్తానికైతే ఒక అసంతృప్తితో కూడిన లేఖ ఫామ్ హౌస్కు చేరింది. మరి అసంతృప్తితో రాశారు కాబట్టి, కేసీఆర్ మీదనే ఆమె లెటర్ రాసింది కాబట్టి వాళ్ళు లీక్ చేయడానికి అవకాశాలు తక్కువ ఉండొచ్చు. లేదు, ఈమెను ఎట్లాగో వెనక్కి పంపాలి, ఈమె అసంతృప్తిగా ఉంది, తండ్రి మీదనే బురద జల్లుతుంది అనే నేపథ్యంలో ఈమెను బయటికి పంపడానికి ఇది కూడా కారణం చూపించవచ్చు అని ఫామ్ హౌస్ నుంచే లీక్ అవ్వచ్చు. మరి ఫామ్ హౌస్ లీక్ చేసిందా? కవితనే చాలా తెలివిగా ఈ లేఖను 1-2 ఛానళ్ళకు పంపించిందా అన్నది తెలియాలి. మేజర్గా ఇది బిగ్ టీవీ వాళ్ళు ఫస్ట్ బ్రేక్ చేశారు. ఇది వాళ్ళకి మరి ఎవరు సమాచారం ఇచ్చారు, ఎవరు లీక్ చేశారు, వాళ్ళ సోర్స్ ఏంటని మనకు తెలీదు. సరే, అదంతా పక్కన పెడితే ఇంతకీ కవిత కేసీఆర్కి రాసిన లేఖలో ఏముంది? ఇదే వెరీ ఇంట్రెస్టింగ్. ఏమంటున్నారు? ఆమె కొన్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ కూడా ఇందులో ప్రధానంగా మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి. ఇందులో ఫస్ట్ లైన్ నుంచి చదువుదాం. డాడీ, కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ది మీటింగ్. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నాను. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇందులో. క్యాడర్స్ మొరాలే ఈజ్ హై. ఓకే, దెన్ 1 సెకండ్. క్యాడర్ స్టేడ్ అంటిల్ ద ఎండ్ అండ్ లిజన్ యువర్ స్పీచ్ విత్ అటెన్షన్. సో క్యాడర్ మొత్తం చాలా బలంగా, వాళ్ళే ముఖ్యం కాబట్టి వాళ్ళు చాలా బలంగా మీరు మాట్లాడిన స్పీచ్ మొత్తాన్ని ఆ రోజున అందరూ విన్నారు, ఎక్కడా కూడా పక్కకి వెళ్ళిపోకుండా అటెన్షన్తో విన్నారని చెప్తున్నారు. థర్డ్ పాయింట్, మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడడం చాలా మందికి నచ్చింది. పాజిటివ్ పాయింట్స్ ఇవన్నీ. కాంగ్రెస్ ఫెయిల్ అని మీరు చెప్పిన తీరు చాలా బాగుందని అందరూ అనుకుంటున్నారట. ఓకే, అందరూ అనుకుంటున్నారు. అండ్ దాంతోపాటు పెహల్గాం అమరవీరులకు మౌనం పాటించడం అన్నది చాలా బాగుంది. దాని తర్వాత రేవంత్ రెడ్డి పేరును తీసుకొని తిట్టకపోవడం అన్నది చాలామందికి నచ్చిన అంశం. ఆమె చెప్తున్న పాజిటివ్ పాయింట్స్లో ఇది కూడా ఒకటి. ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు హుందాగా ఉన్నారు అనే ఫీడ్బ్యాక్ వచ్చింది. 7th పాయింట్, తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారు అని ఎదురు చూశారు. ఓవరాల్గా ఇంకొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు మీ స్పీచ్లో. బట్ క్యాడర్ అండ్ లీడర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద మీటింగ్. సో క్యాడర్ అండ్ లీడర్స్ ఈ మీటింగ్ పట్ల సాటిస్ఫైడ్గా ఉన్నారు. డాడీ, పోలీసులకు వార్నింగ్ కూడా వెల్ రిసీవ్డ్. పోలీసులకు మీరు ఏదైతే వార్నింగ్ ఇచ్చారో డాడీ, దాన్ని అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని 8th పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో ఒక నెగిటివ్ పాయింట్ ఏం కనిపించిందంటే తెలంగాణ తల్లి విగ్రహం గురించి కానీ గీతం గురించి కానీ మీరు మెన్షన్ చేయలేదు అని ఆమె మాట్లాడారు. ఇక అది కొంత పాజిటివ్ ఫీడ్బ్యాక్. నెగిటివ్ ఫీడ్బ్యాక్లో ఆమె చెప్పిన విషయాలు ఏంటంటే ఉర్దూలో మీరు మాట్లాడలేదు, అది కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని చెప్తున్నారు. దాంతోపాటు వక్ఫ్ బిల్లు మీద మీరు మాట్లాడలేదు, అది కూడా నెగిటివ్ పాయింట్ అని చెప్తున్నారు. ఆమె చాలా తెలివిగా కొట్టనట్టుగా తిట్టనట్టుగా గిచ్చి వదిలేసింది ఎవరిని? తండ్రిని. దాంతోపాటుగా బీసీ 42% రిజర్వేషన్ అంశాన్ని కూడా మీరు విస్మరించారు. ఎస్సీ వర్గీకరణ అంశం మీద కూడా మీరు మాట్లాడకపోవడం, ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళీ పాత ఇన్ఛార్జెస్ని ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలోనే తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ వచ్చింది. చూసారా, ఎంత కల్పించలేదని ఫీడ్బ్యాక్ కొన్ని నియోజకవర్గాల్లో వచ్చింది. అంటే ఏం చెప్తున్నది? మీరు గతంలో కూడా తెలంగాణ ఉద్యమకారులను మీరు విస్మరించారు, ఇప్పుడు కూడా అదే పద్ధతిని విస్మరిస్తున్నారు. అంటే 10 ఏళ్ళుగా మీరు తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదు అని ఆమె చాలా క్లియర్గా చెప్తున్నది. అండ్ దాంతోపాటు చెప్పిన ఇంకొక పాయింట్ ఏంది? ఎస్సీ వర్గీకరణ అంశం అని బీసీ 42% రిజర్వేషన్ అంశాన్ని మీరు టచ్ చేయలేదు అని ఎవరికి చెప్తుంది? తండ్రికి చెప్తున్నది. ఆమె
మొన్న కూడా మాట్లాడింది భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు అని. అక్కడ కూడా తండ్రినే కార్నర్ చేసింది. దీన్ని బట్టి మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది, ఆమె ఒక లైన్ గీసుకున్నారు, ఆ లైన్ ప్రకారం ఆమె ముందుకెళ్తున్నట్టుగా అర్థమవుతున్నది. ఆ లైన్ పార్టీ జంపింగా, వేరే పార్టీలోకి వెళ్ళడమా, కొత్త పార్టీ స్థాపించడమా, లేదు బీఆర్ఎస్ని మొత్తం ఖతం చేసేసి అవతల పడడమా, మరి ఆమె లైన్ ఏందన్నది ఆమెనే చెప్పాలి. సో ఇట్లా క్లియర్గా ఆమె బీసీ 42% అంశాన్ని మీరు లేవనెత్తలేదు, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మీరు లేవనెత్తలేదు. సో ఇవన్నీ చాలా క్లియర్గా ఆమె చెప్పడం. మనం కూడా అదే మాట్లాడుతున్నాం. అంత పెద్ద 2 వర్గాలకు సంబంధించి దాదాపు ఒక 70-80% ప్రజలకు సంబంధించిన అంశాన్ని మీరు టచ్ చేయలేకపోవడం అంటే ఇది దారుణం అని చెప్తున్నారు ఆవిడ. నెక్స్ట్, మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ బీఫామ్స్ పార్టీ ఇస్తుంది అని ఇన్ఛార్జీలతో చెప్పుకుంటున్నట్టు కొన్ని దగ్గర నుంచి తెలిసింది. లోకల్ బాడీస్తో సర్పంచెస్గా పోటీ చేయాలని అనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు. అంటే అసలు వాళ్ళు కదులుతలేరు, మెదులుతలేరు. కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీగా ఉండాలి అనుకునే వాళ్ళు కోరుతున్నారు. మీరు స్టేజ్ మీదకి వచ్చే లోపల 2001 నుంచి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అన్నారు. అంటే ఎవరిని మాట్లాడనీయలే కదా, ఆయనతో పాటు ఉన్న వాళ్ళని మాట్లాడనీయలే, కుటుంబంలో ఉన్న వాళ్ళని మాట్లాడనీయలే. కుటుంబంలో ఉన్న వాళ్ళని ఎందుకు మాట్లాడనీయలే? యాక్చువల్ కవిత ఏం మాట్లాడుతుందని భయపడ్డారేమో నాకు తెలిసి. ఆమె ఏం మాట్లాడుతుందో, నెగిటివ్ కామెంట్స్ ఏమైనా చేస్తేమో, ఉన్న పార్టీ ఇజ్జత్ పోతుంది, ఎవరిని మాట్లాడనీయకపోతే అయిపోద్ది అనుకున్నారేమో. ఆమె అంటున్నది ఎవరిని మాట్లాడనీయకపోవడం అనేది కరెక్ట్ కాదు అని ఆమె మెన్షన్ చేసింది నెగిటివ్ ఫీడ్బ్యాక్లో. ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ధూమ్ధామ్ మరి మొత్తం రసమై బాలకిషన్ దీన్ని నిర్వహించిండు, ఆయన్ని కార్నర్ చేసి పడేసింది. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చి కవిత అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి కవిత పాట పాడమన్నాడు, ఆయన పాడకుండా ఏదో మాట్లాడే వాళ్ళని అవతలకు నెట్టేసిండు. దీంతో ఆమె కోపం వచ్చింది. అందుకే ఆమె ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిందని చెప్పింది. బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలామంది ఫ్యూచర్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు అని స్పెక్యులేషన్స్ మొదలుపెట్టారు. ఎంత షార్ప్గా, ఎంత సైలెంట్గా గిచ్చుతున్నదో చూడండి, ఎంత సైలెంట్గా. ఇది ఎవరు మాట్లాడతారు? ఇట్లాంటివి అపోజిషన్ లీడర్లు మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, కేసీఆర్ వ్యతిరేకులు మాట్లాడతారు. బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలామంది ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారు అనే స్పెక్యులేషన్ మొదలుపెట్టారు. పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలి అని ఉండే, దేని మీద? బీజేపీ మీద. ఎందుకంటే నేను సఫర్ అయ్యాను కదా, అందుకని కావచ్చు. బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అని కేసీఆర్ని కార్నర్ చేసింది. అట్లా మీరు బీజేపీ సైడ్ వెళ్తున్నారా అని ప్రజల్లో ఒక లైన్ ఆమె తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకుపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ లైన్ తీసుకుందాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే వాదనని కాంగ్రెస్ బలంగా తీసుకుపోయింది. ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఆర్ గైడ్ లైన్ను ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సో ఆ పర్టికులర్ అంశం మీద మీరు ఏమీ మాట్లాడలేదు. అట్లీస్ట్ నౌ వీ కెన్ హోల్డ్ ఏ ప్లీనరీ ఫర్ 1 to 2 days. సో ఒక ప్లీనరీ పెట్టండి, 1 నుంచి 2 రోజుల పాటు అని చెప్తున్నారు. నెక్స్ట్, హియర్ యాజ్ మెనీ ఒపీనియన్స్ ఫ్రమ్ క్యాడర్స్ అండ్ గివ్ దెమ్ ఏ గైడ్ లైన్. కొంచెం ఈ విషయం సీరియస్గా థింక్ చేయండి. సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్. మరీ కామెడీ. సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్ అంటే మీ నాన్న చదివి వినిపించడం లేరా? సో ఆమె వెరీ క్లియర్గా కేసీఆర్ మీద ఈ లెటర్ ద్వారా ఒక యుద్ధం ప్రకటించినట్టుగానే కనబడుతున్నది. యుద్ధం అయి ఉండొచ్చు, ఆ యుద్ధం సంధి ద్వారా ఆమె కావాల్సింది ఇస్తే ఆ యుద్ధం శాంతిగా కూడా పోవచ్చు. ఆమె రేపొద్దున అంత పదవులన్నీ ఇవన్నీ రేపొద్దున వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకోటి ఇస్తా అన్నాడు అనుకోండి, సైలెంట్ అయిపోయి కామన్ అండి, ఇది ప్రజాస్వామ్యం అండి, తండ్రికి కదా లెటర్ రాసింది, నేను ఎవరికి రాసినా మా నాన్నకి చెప్పుకున్నా, నేను అందులో తప్పే ఉంది, అందులో ఏం నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, మాకు మేము సంస్కరించుకుంటే తప్పేంది అని ఈ రకంగా మాట్లాడవచ్చు రేపొద్దున. ఒకవేళ పదవులు ఇవ్వకపోతే వేరే పార్టీలోకి జంప్ అవ్వచ్చు, లేదు కొత్త పార్టీ పెట్టవచ్చు, లేదంటే ఇంకేదైనా చేయొచ్చు. సో అన్నింటికి ఆమె రెడీ అయినట్టుగా ఈ దీని ద్వారా కనిపిస్తున్నది. మరి 2వ తారీఖు లెటరు, 22వ తారీఖు ఇవాళ మధ్యలో ఈ కాళేశ్వరంకి సంబంధించిన నోటీస్ వచ్చింది. ముసలాయన మొత్తం ఆగమాగం అవుతుండొచ్చు ఈ పరిస్థితుల్లో. మరి ఎట్లా దీన్ని నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. మొత్తానికైతే కవిత
అవుట్ రైట్గా ఆమె లైన్లో ఆమె ముందుకెళ్తున్నట్టయితే కనబడుతున్నది. ఆమె సక్సెస్ అవుతుందా కాదా ఇంకోటి పక్కన పెడితే, నాకు పదవి ఇస్తారా ఇయ్యరా, నాకు పదవి ఇస్తారా ఇయ్యరా, ఇవ్వకపోతే ఇగో గిట్లుంటుందని ఆ లెటర్ ద్వారా ఆమె చూపించే ప్రయత్నం చేస్తున్నది. మరి దీనికి పార్టీ కేసీఆర్ రియాక్షన్ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అన్నది చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.